ఇదే పేషెంట్‌లో కొంతమందికి గురక కూడా ఉండొచ్చు. నోటితో గాలి తీస్తా ఉంటారు. నైట్ మొత్తం రైలు ఇంజిన్ లెవెల్‌లో సౌండ్ వస్తా ఉంటది. అంటే వాళ్ళకు ఓఎస్ఏ కూడా ఉన్నట్టు లెక్క. దానికి మూలం కూడా అలర్జీ ఆస్మానే కావచ్చు. దానికి మూలం ఈ సైనస్ కూడా కావచ్చు. అంటే యాంటీ అలర్జీ, యాంటీ ఆస్మా ట్రీట్మెంట్ చేస్తూ, ఒబేసిటీకి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తూ, దాని తర్వాత వాళ్ళకు సీప్యాప్ అవసరం పడతదా అనేది కూడా మనం చూడాలి. సో ఇట్లా ఏ కేస్ అయినా సరే ఇలాంటి కేసులు ఉన్నాయి అంటే ఎవరైనా సరే ఒక బ్రీదింగ్ ప్రాబ్లంతోని పసిపిల్లల నుంచి పండు ముదుసల వరకు బాధపడుతున్నారంటే అసలు ఆ జబ్బేంటి? దానికి మూలం ఏంటి? వాళ్ళు ఎంత బాధపడుతున్నారు? వాళ్ళు ఎక్కడ బాధపడుతున్నారు? ఎంత నరకం అనుభవిస్తున్నారు? ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు? ఎందుకు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా తగ్గట్లేదు? వాళ్ళకు సాటిస్ఫాక్షన్ అనేది ఎందుకు ఉండట్లేదు అంటే కరెక్ట్‌గా తాళానికి దగ్గ తాళం చెవిలా వైద్యం జరగనట్టే లెక్క. అది జరిగేదాకా వాళ్ళు హాస్పిటల్‌లు మారుస్తూనే ఉంటారు. డాక్టర్‌లని మారుస్తూనే ఉంటారు. వాళ్ళని మనం అనే ఇది ఉండదు. ఆ బాధ ఏందో అనుభవిస్తే తప్ప అర్థం కాదు. సో, ఆ బాధని మనం కరెక్ట్‌గా డయాగ్నోజ్ చేయాలి. ఆ బాధకు సంబంధించినటువంటి టెస్టులు కరెక్ట్‌గా చేయాలి. అప్పుడు మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే గనక అలర్జీ, ఆస్మాతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పసిపిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వరకు కూడా హ్యాపీగా లైఫ్‌ని గడపగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ విష్ణురావు వీరపనేని శ్వాస హాస్పిటల్.